విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో శంఖాభరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మను పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా అలంకరించారు. ఇంద్రకీలాద్రి హరిత వర్ణంలో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో ఆలయ అలంకరణ, కదంబం, ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలను వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుంచి ఆలయ సిబ్బంది కూరగాయలను సేకరించారు. ఈ రోజు నుంచి మనకు శాకాంబరి ఉత్సవాలు అనేది ప్రారంభమైనది. ముఖ్యంగా ఈరోజు కూరగాయలతోటి ఎక్కువగా అమ్మవారికి కానీ అంతరాలయం కావచ్చు, గర్భాలయం కావచ్చు, ప్రాకారాలయం కూడా బయట కూడా మనము మొత్తం కూడా గోపురం వరకు కూడా ఈ యొక్క కూరగాయలతోటి అలంకరణ చేస్తాము. ఈ యొక్క కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అనేది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. ఇది ప్రకృతి అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే ప్రకృతి. కాబట్టి ముఖ్యంగా రైతులు ముందుగా వచ్చి అమ్మవారికి ఈ యొక్క ఆకుకూరలతో అలంకరణ చేస్తే మంచి పాడి పంటలు పండుతాయి అనేది ఒక నమ్మకం. అందులో భాగంగానే ఈ యొక్క ఆషాఢం సారె సమర్పణలో భాగంగా మనకు ఈ జూలై నెల 8, 9, 10న శాకాంబరి ఉత్సవాలు అనేది ప్రారంభించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడా వారాహి నవరాత్రాలు విశేషంగా దేవస్థాన పండితులచే చేయటం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ఎటువంటి శత్రుభయాలు లేకుండా దేశమంతా కూడాను శుభక్షేమంగా ఉంటుంది. మరి అట్లాగే ఈ ఆషాఢ మాసము చాతుర్మాస్య దీక్ష చేసేటటువంటి మాసం, చాలా విశేషమైనటువంటిది. మునులు, ఋషులు, మరి అలాగే పీఠాధిపతులు అందరూ కూడాను లోకక్షేమం కోసం 4 మాసములు దీక్షా స్వీకారం చేసి దేశక్షేమం కోసం అని చెప్పని వాళ్ళు తపస్సు చేయడం జరుగుతూ ఉంటుంది. విశేష అర్చనాది కార్యక్రమాలన్నీ కూడాను చేయటం జరుగుతూ ఉంటుంది.